అధిక సమాజం పెరగడం వల్ల ఆహారం కల్తీ ఎక్కువైపోయింది. ప్రతి జీవికి ఆహారం కావాలి. జంతువులు వేటాడి చంపి అయినా తింటాయి, కానీ మనుషులు కష్టపడి సంపాదించుకుని తినాలి. అప్పుడు కష్టపడి సంపాదించుకుని తినాలి కాబట్టి ఈ కథ మధ్యతరగతి కుటుంబం గురించి. ఆ తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కొడుక్కి కావాల్సిన ఆహారం తెచ్చాడు. వాళ్ళ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన కొడుకుని కాపాడుకుంటాడా, కాపాడుకోలేకపోతాడా? రాండి చూద్దాం. MFC chickens, so tasty, so yummy. Under it 399 rupees only. బర్గర్ తింటావా నాయనా? నానా నాన్న, ఆ బర్గర్ చూడు ఎంత బాగుందో, నాకు కూడా ఒకటి తీసుకొచ్చి పట్టుబా. తెస్తాలే కానీ ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, బయటికి రామా, నేనే తీసుకొస్తా. సరే నాన్న. బర్గర్ ఎంత? అండర్ ఎట్ జస్ట్ 399 ఓన్లీ సార్. అమ్మో, అంత డబ్బులా? తక్కువ చేసి ఇవ్వచ్చుగా. ఇవ్వం సార్, అలా ఇవ్వం. పొద్దున్నే వస్తారు, వెళ్ళండి గిరాకీ కూడా లేదు మాకు, పొద్దున్నే వస్తున్నారు. అబ్బో, నా కష్టం మొత్తం డబ్బులకే సరిపోతుంది ఈ బర్గర్కి. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఆ రోజు సాయంత్రం MFC చికెన్ జస్ట్ అట్ 50 రూపీస్ ఆఫ్, జస్ట్ అట్ 199 రూపీస్ ఓన్లీ. అండి ఓ బర్గర్ ఇరా, బర్గర్ నువ్వు. ఇదిగోండి సార్. బాబు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను నేను. ఏంటిది నాన్న? బర్గర్. థ్యాంక్ యూ నాన్న. బర్గర్ ఎంత బాగుందో. నీకోసమే తెచ్చారా? థ్యాంక్ యూ నాన్న. కొన్ని నెలల తర్వాత నాన్న, నావేంటో బాగా కడుపులో నొప్పి వస్తుంది. అవునా? ఎప్పటి నుండి వస్తుంది? మొన్న నువ్వు తెచ్చిన బర్గర్ తిన్నప్పటి నుంచే బాగా వస్తుంది నాన్న. మరి హాస్పిటల్కి వెళ్దా? నిన్న నైట్ నుండి మా కొడుకే కడుపులు నొప్పి వస్తున్నాడు చూడండి. ఏం తిన్నాడు? బర్గర్ తిన్నాడు, MFC బర్గర్. ఆహారం కల్తీ అయినందుకు కడుపులో నొప్పి వస్తుంది. ఇక్కడ అవ్వదు, పెద్ద 50,000 కట్టాల్సి ఉంటుంది ఆపరేషన్ చేయడానికి. అవునండి, చూస్తా ఉన్నాను, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఏవే, మన అబ్బాయికి కడుపులు నొప్పి వస్తుందంట, డబ్బులు ఏమైనా ఉన్నాయా? మన అబ్బాయి కంటే ఎక్కువ అండి, నా నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టండి. అయ్యా, ఇది చైన్ తీసుకొని ఒక 50,000 ఇస్తారా? అర్జెంటుగా మా కడుపులు నొప్పి వస్తుంది. ఇది 50,000కి రాదు, 25,000కే వస్తుంది. నేను కొన్నది అది ₹1,00,000 అండి, మీరు 25 రూపాయలకి ఎలా అంటే? కావాలంటే తీసుకోండి, లేదా వెళ్ళిపోండి. సరే, ఆ 25,000 డాక్టర్ దగ్గర ఇదిగోండి 25,000 తీసుకొచ్చి. 25,000 కాదండి, 50,000. వచ్చి చూడండి. నేను అవ్వదండి.
సరే ఏదో ఒకటి చేసి తీసుకో. ఆ, నేను మీ కొట్లోనే బర్గర్ కొన్న మీ మొన్న మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? డబ్బులు నువ్వు మా దగ్గరే తీసుకున్నావు అని ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎక్కడ తీసుకున్నావు, ఏ కొట్టు దగ్గర తీసుకున్నావు? అదేంటే నాకు తెలీదు. అదేంటి రోజు మీ కొట్లోనే కొనేది నేను బర్గర్, నీకు తెలియదేంటి? రోజు వస్తున్నాగా నేను. ఇప్పుడు నన్ను అడగమాక, నువ్వు మా దగ్గర కొన్నట్టు ప్రూఫ్ అసలే గిరాకీ వచ్చేది అమ్మయ్య మెల్లు. సరే అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేస్తాను నీ మీద. సరే ఇచ్చుకో. హలో హలో. ఇప్పుడు మీ దగ్గరకు ఒకడు వస్తాడు, వాడికి మా ఎంఎఫ్సి చికెన్లో పాడైపోయింది, క్వాలిటీ లేదంటున్నారు, వాడిని ఎలాగొట్ట పంపించేయి నువ్వు. సరేలే, నేను చూసుకుంటా. నీకు సాయంత్రం ఏం కావాలో నేను సాయంత్రం ఇస్తా. సరే సరే. చెప్పండి, ఏంటి ఎలా వచ్చారు? సార్ అంటే మా ఒక ఎంఎఫ్సి బర్గర్ కొట్లో మేము బర్గర్ కొన్నప్పటి నుండి మా కల్తీ అయింది, బర్గర్ కల్తీ అయింది అంటే కడుపులో నొప్పి వస్తుంది. ఇప్పుడు ఆయన డబ్బులు ఇవ్వమంటే ఇట్లా ఏం చేయాలి చెప్పండి? మీరు ఏ షాప్లో కొన్నారు? ఎంఎఫ్సి బర్గర్ షాప్లో కొన్నాం. అక్కడే కొన్నారని ప్రూఫ్ ఏంటి? నేను చెప్తున్నా కదా, ఇదే ప్రూఫ్ ఏంటి? ఇంకా సాక్ష్యం ఏదో తేవండి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం కావాలి. కదండి, సాక్ష్యం తేవాలి. సాక్ష్యం ఉంటేనే మేము చేయగలం. సాక్ష్యం తీసుకుందండి. నాన్న నాన్న. బాబు ఏమైంది బాబు? బాబు బాబు లెగు బాబు. బాబు మా ఆయన ఏమైంది మా బాబు? మీరు 50,000 కట్టలేదు కాబట్టి తను గంట క్రితమే చనిపోయాడు. బాబు లెగు బాబు. బాబు లెగు బాబు. బాబు బాబు బాబు. అయ్యో అయ్యో, ఈ కల్తీ ఆహారం వలన నా కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు? బాబు లెగు బాబు. బాబు బాబు లెగు బాబు. బాబు లే. బాబు లెగు బాబు లెగు బాబు. బాబు బాబు లెగు బాబు. మీ కొడుకు చనిపోదానికి కారణం కల్తీ ఆహారమేనా? కల్తీ ఆహారం ఒకటే కాదు, కల్తీ మనుషుల వలన నా కొడుకు చనిపోయాడు. కల్తీ ఆహారం అది నా కొడుకుని బట్టను పెట్టుకుని. డాక్టర్ చూసారా? పొద్దున్న లేచినప్పటి నుంచి తాగే పాలు నుంచి రాత్రి ప్రశాంతంగా కూర్చుని తినే బిర్యానీ వరకు ప్రతి ఒక్క ఆహారంలో కల్తీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వే. డాక్టర్ మా బాబు పొద్దున పాలు తాగినప్పటి నుంచి వాంతులు చేసుకుంటున్నాడు డాక్టర్. ఒళ్ళు కూడా వేడుకుంది, కాస్త చూస్తారా? మీ బాబు పాలల్లో కూడా కల్తీ జరిగింది. ఈసారి నుంచి బాబుకి మంచిగా పాలు చూసి పెట్టండి. అలాగే డాక్టర్, ఇప్పటికి మందులు ఇవ్వండి. మా ఆయన రాత్రి నుంచి కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి అంటున్నాడండి, కొంచెం చూడండి. ఏం తిన్నాడండి? రోడ్డు మీద చదవని తింటాడండి. సమోసాలు తిన్నాడంట, కొంచెం కడుపు నొప్పి వస్తుందంట, చూడండి. అలాంటివి తినకూడదండి. ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతుంది. ఈసారి నుంచి చూసి పెట్టండి. నేను చెప్తే ఈయన మీరే చెప్పండి. చూశారు కదా సేటు గారు ఏం జరుగుతుందో. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత సమాజంలో కల్తీ ఆహారం లేనిదే ఏమీ ఉండట్లేదు. కల్తీ లేని ఆహారం అంటూ ఉండదు. కల్తీ లేకుండా ఉండాలంటే మనిషి స్వభావంలో కల్తీ లేకుండా ఉండాలి. మనిషికి డబ్బు మీద అత్యాశ తగ్గితే అప్పుడు మనిషి కల్తీ జరగకుండా ఉంటుంది. మనం కల్తీ లేకుండా చూడాలంటే మనిషి దగ్గర ఉన్న ధన్యవాదం.